ఒక వ్యక్తి దగ్గర ఏమీ లేనప్పుడు ఆకలి వెంటాడుతుంది. అన్నీ ఉన్నప్పుడు ఆశలు వెంటాడుతాయి. సహనం గల వ్యక్తికి ఎప్పుడో ఒకసారి వచ్చే కోపం చాలా భయంకరంగా ఉంటుంది. లోపాలు అందరిలోనూ ఉంటాయి, కానీ అవి కనిపించేవి మాత్రం ఎదుటివారిలోనే. నీవు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటే నీ శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆప్షన్ ఉండదు, ఆప్షన్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ప్రేమ విలువ తెలియని వాడి కోసం కన్నీళ్లు కార్చడం, బంధం విలువ తెలియని వాడి కోసం ఎదురు చూడడం నీ అమాయకత్వం. డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడు, స్త్రీల వెంట పడేవాడు వేగంగా చెడిపోతాడు. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలే. మన కష్టాలు ఎన్ని ఉన్నా ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే ఈ సమాజంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తారో లేదో కానీ చాలా తక్కువగా చూడడం మాత్రం మొదలు పెడతారు. డబ్బు మనిషిని మారుస్తుంది అని అంటారు, కానీ డబ్బు మనిషిని ఏమాత్రం మార్చదు. కానీ డబ్బు మనిషి నిజస్వరూపం ఏంటో బయటపడుతుంది. మాట్లాడాలి అనుకుంటే ఎలా అయినా సమయం దొరుకుతుంది, కానీ వద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. నిన్ను ఇష్టపడే వాళ్ళను, నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను మర్చిపోవద్దు. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరం అయ్యి ఒంటరిగా బ్రతకడం మేలు. మనల్ని ప్రేమించేవారు ఎప్పుడూ ఒకేలా ఉంటారు అనుకోవడం మూర్ఖత్వం. ఈ ప్రపంచంలో అన్నింటికంటే వేగంగా మారిపోయేది మనిషి మనసు, మనిషి ఆలోచనలు మాత్రమే.